వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో పీపీపీ అనేటువంటి ఒక దారుణమైనటువంటి పద్ధతి నడుస్తుంటే, మరోవైపు ఎంఎంఎం అనేటువంటి పద్ధతి కూడా నడుస్తోంది. ఎం అంటే మద్యం, ఇంకో ఎం అంటే మాంసం, ఇంకో ఎం అంటే మారిజోనా అంటే గంజాయి అనమాట. ఈ 3M అనేటువంటిది 70mm రేంజ్లో నడుస్తోంది. దీని గురించి కూటమి పెద్దలు ఎవ్వరూ మాత్రం పెదవి విప్పట్లేదు. ఇప్పుడు తాజాగా 189,000 కిలోల గోమాంసం ఒక గోడౌన్లో దొరికింది. వైజాగ్లో మిత్ర కోల్డ్ స్టోరేజ్ అనేటువంటి ఒక గోడౌన్లో ఇంత పెద్ద ఎత్తున గోమాంసం నిల్వలు దొరికాయి. మరి దీని మీద సనాతనవాదులు అని సనాతన ధర్మాన్ని మీద వేసుకుని మేము సనాతనవాదులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా నోరు తెరవకపోవటం అనేటువంటిది విశేషం. సరే, ఇప్పుడు ఏదైనా మ్యాటర్ బయటికి రాగానే అది కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి ఏమీ సంబంధం లేదు, లేదా వైసీపీ వాళ్ళు చేశారు అనేటువంటిది వాళ్ళ మీద నెట్టడానికి చేసే ప్రయత్నాలు, మనం కల్తీ మద్యం అక్కడ ములకల చెరువులో పెద్ద పెద్ద డంపులు దొరికినప్పుడు అంతా వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాలు మనం చూసాము వైసీపీ వాళ్ళ మీద వేయటానికి. కానీ ఇక్కడ కూడా అక్కడ ఎలాగైతే ఆ జయచంద్రారెడ్డి అలాంటి వాళ్ళంతా కూడా, ఆ జనార్దన్ వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళు అనేటువంటిది బాహాటంగా తెలిసిపోయిన తర్వాత కూడా జోగి రమేష్ అనేటువంటి ఆయన పేరు చెప్పించి ఈ ప్రయత్నాలన్నీ ఎలా చేశారో, ఇప్పుడు తాజాగా ఈ గోమాంసం నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ కోల్డ్ స్టోరేజ్లో దొరికినటువంటి దాని వెనకాల కూడా సుబ్రహ్మణ్యం గుప్తా అనేటువంటి ఒక టీడీపీకి చెందినటువంటి నాయకుడు, ముఖ్యంగా బాపట్ల ఎమ్మెల్యేకి ఆయన అనుచరుడని చెప్తున్నారు. ఆయన నిర్వహిస్తున్నటువంటి కోల్డ్ స్టోరేజ్ అనేటువంటిది అది బయటపడింది. సో మరి ఇప్పుడు దీని మీద అయితే సరే మేమే పట్టుకున్నాం కదా అది ఇది అని అంటారు. మరి ఇంతకాలం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ నెలలోనే సెకండ్ నెలలోనే అయితే అది వైసీపీ టైంలో జరిగింది అనేటువంటిది తోసేయటానికి కూడా ఒక అర్థం పర్థం ఉంటుంది. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు వైజాగ్ పోర్ట్లో ఒక పెద్ద కంటైనర్లో దొరికిన దాన్ని పట్టుకుని అది కొకైను అది ఇదని చాలా విష ప్రచారం చేసేప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందారు. అది తర్వాత ఈస్ట్ అనేటువంటి తేలింది, ఆ కంపెనీలో వాడేటువంటి ఈస్ట్ అది. సో అలాగా ఇది కూడా చేసే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. కానీ ఇప్పటికైతే ఇది దొరకడం మాత్రం చాలా దారుణం. ఎందుకు అని అంటే ఇంత పెద్ద మొత్తంలో 189,000 కిలోలు అని అంటే అసలు ఎన్ని ఆవులు వధించబడి ఉండాలి. గోమాంసం, బీఫ్. అసలు ఇది బీఫ్ అనేటువంటిది చాలా ప్రపంచ దేశాల్లో చాలా డిమాండ్ ఉన్నటువంటిది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలైనటువంటి యుఏఈ, మలేషియా, సౌదీ అరేబియా, ఇరాక్, వియత్నాం, ఇండోనేషియా ఈ దేశాలకి విపరీతంగా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటిది ఇది. ఇంకోటి ఏంటంటే విచిత్రం, రీసెంట్గానే లులు మాల్కి వైజాగ్లో కూడా కట్టుకోవడానికి మనకి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే వాళ్ళకి అక్కడ కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఆ లులు మాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఒక సమీక్ష జరిగినప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకించి అడిగారు ఆ మధ్యన ఒక సమీక్షా సమావేశంలో అధికారులని, మీరు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, కౌ బీఫ్ ఇలాంటివి ఏమన్నా ప్రాసెసింగ్ చేస్తున్నారా, దానికి ఏమైనా అనుమతి ఇచ్చారా అలాంటివి కూడా అడిగితే అబ్బే అదేమి లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, అది జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే ఎంత భారీగా ఈ గోమాంసం నిల్వ అనేటువంటిది బయటపడటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. మరిక సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకునేటువంటి బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, సరే వాళ్ళు దాదాపుగా ఎవరికి అనుకూలమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే. కానీ దాంట్లో కొంత న్యూట్రల్ అని చెప్పుకోబడిన వాళ్ళు కూడా మరి ఎందుకో ఈ మధ్యన ఇలాంటి విషయాల మీద నోరెత్తట్లేదు, కల్తీ మద్యం మీద నోరెత్తలేదు. ఇప్పుడు సరే, ఇది ముఖ్యంగా గోమాంసం మీద వాళ్ళు ఉద్యమాలే చేశారు, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర బీజేపీ వాళ్ళది, ఆర్ఎస్ఎస్ వాళ్ళది. మరి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, కరడుగట్టిన సనాతనవాదులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అస్సలు నోరు మెదపకపోవడం ఈ విషయం మీద ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే ఇది చాలా చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ఇంత పెద్ద ఎత్తున ఈ గోమాంసం నిల్వలు బయటపడటం, అసలు ఏంటి ఇది ఎక్స్పోర్ట్ అవుతుందా, దీనికి సంబంధించినటువంటి కబేళాలు, ఇంత పెద్ద మొత్తంలో గోమాంసం అంటే ఎన్ని గోవులను చంపుంటారు, ఎన్ని కబేళాల నుంచి అది వచ్చి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ లులు మాల్ త్వరలో పెట్టబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇదేమైనా జరుగుతుందా, ఇక్కడ దీని నుంచి వాళ్ళు సప్లై చేసే విధంగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఏంటి, ఇలాంటి రకరకాల అనుమానాలకి తావిస్తోంది. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా కూడా అది అసలు ముందు దాన్ని
బయట పెట్టి దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటిది సిన్సియర్గా దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరగాలి. కానీ కూటమి ప్రభుత్వంలో అలాంటిది జరుగుతుందా, ఎక్కడికక్కడ దాన్ని బయటపడగానే అది వేరే వాళ్ళు చేసేసారు, వైసీపీ వాళ్ళు చేసేసారనో, లేకపోతే మాకు సంబంధం లేదని టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం ఇలాంటిది జరుగుతుంది తప్ప దీని మీద ఒక కఠినమైనటువంటి ఇది జరగాలి. దీని మీద ముఖ్యంగా ఇప్పుడు సనాతన వాదులు, సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు దీన్ని ఒక ఉద్యమ స్థాయిలో ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.